టమాటో చట్నీ చేస్తావా లేదా అని చిరునవ్వు లేకుండా మొహం చిట్లించుకొని కూర్చుంటే చేసేదేమీ లేక అందుకే చిటికల్లో చితక్కొట్టేద్దాం రండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 3 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, ధనియాలు ఒక్కొక్క టీ స్పూన్ వేసుకోవాలి. అవి కొంచెం దోరగా వేగినాక అందులోకి మనము 3 ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇక అవి చిటపటలాడేదాకా వేగినాక మనము దీంట్లోకి ఒక గిన్నెడంతా శనగపప్పును కూడా వేసుకొని దూరగా వేపుకోవాలి. ఇక అవి కూడా వేగినాక మనము మన రుచికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేగినాక మనము ఒక గుప్పెడంత నువ్వులను కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా వేపుకోవాలి. ఇక ఇవన్నీ వేగినాక మనము మన దగ్గర ఉన్న టమాటోల్ని ఇంట్లో ఒక 5-6 టమాటాలని తీసుకొని మంచిగా ఇట్లా ముక్కల్లాగా కట్ చేసుకొని వాటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇందులోకి మనము ఇంత పసుపు, ఉప్పు, కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇది మంచిగా ఉడకడానికి మనం మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే చాలా తొందరగా మగ్గుతుంది. ఇలా మగ్గిన దాన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి మన టమాటా ఏదైతే ఉడికించుకున్నామో అది మిక్సీ చేసుకోవాలి. ఇలా మంచిగా మెత్తగా మిక్సీ అయిన తర్వాత మనము ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 2 చెంచాల ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు మంచిగా దూరగా వేపుకోవాలి. కొంచెం మినపప్పు వేయడం వల్ల చట్నీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. అందులోకి ఒక 2-3 ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. అండ్ ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని మంచిగా వేపుకున్న తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మనము ఏదైతే ముందుగా చేసి పెట్టుకున్న టమాటా పచ్చడి ఉందో ఆ పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి తిన్నారంటే పాడైన ప్రపంచంలోని వదిలేసి ప్రకృతి గాలి పీల్చుకున్నట్లుగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.